నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ దుర్గా T20 వరల్డ్ కప్ 2026 భారత శ్రీలంక వేదికలుగా సాగుతోన్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ భారత తన జైత్ర యాత్రను ఘనంగా ప్రారంభించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో అమెరికాపై సాధించిన ఘన విజయంతో టీమిండియా ఫామ్ను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో క్రికెట్ విశ్లేషకులు మాజీ దిగ్గజాలు భారత విజయావకాశాలపై సంచలన అంచనాలు వేస్తున్నారు. దాదాపు 96% మంది నిపుణులు ఈసారి కూడా కప్పు భారతదేనని ఘంటాపథంగా చెప్తున్నారు. జియో స్టార్ బ్రాడ్కాస్టర్లకు చెందిన 46 మంది క్రికెట్ నిపుణులు ఈ టోర్నీపై తమ అంచనాలను వెల్లడించారు. వీరిలో 96% మంది భారత్ ఖచ్చితంగా ఫైనల్ చేరుతుందని, టైటిల్ నెగ్గుతుందని జోస్యం చెప్పారు. 2007 వరల్డ్ కప్ హీరోలు ఇర్ఫాన్ పఠాన్, పీయూష్ చావ్లాతో పాటు అనిల్ కుంబ్లే, సబా కరీం, యజ్వేంద్ర చహల్ వంటి దిగ్గజాలు భారత విజయంపై ధీమా వ్యక్తం చేశారు. గత 3 ఐసీసీ ఈవెంట్లలో అంటే 2023 వన్డే వరల్డ్ కప్, 2024 T20 వరల్డ్ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఫైనల్ చేరిన ట్రెండ్ను ఈసారి కూడా కొనసాగిస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ఈసారి ఫైనల్ మ్యాచ్ ఎవరి మధ్య జరుగుతుందనే దానిపైన నిపుణుల మధ్య ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సుమారు 35% మంది అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ పోరుంటుందని అంచనా వేస్తున్నారు. 30% మంది ఎక్స్పర్ట్స్ 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అవుతుందని, మళ్లీ భారత్ సౌత్ ఆఫ్రికా తలపడతాయని భావిస్తున్నారు. సునీల్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, అలాన్ విల్కిన్స్ వంటి దిగ్గజాలు సెమీఫైనల్ చేరే జట్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్తో పాటు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ టాప్ 4లో ఉండే అవకాశం ఉందని మెజారిటీ మంది చెబుతున్నారు. ఇక కొందరు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ జట్లకు కూడా స్వల్ప అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఇక ఎందుకు భారత్కే విజయావకాశాలు అని విశ్లేషిస్తే, న్యూజిలాండ్ మాజీ బౌలర్ డానీ మోరిసన్ ప్రకారం భారత్ సొంత గడ్డపై ఆడుతోంది. ఇక్కడి పరిస్థితులు, పిచ్లపై వారికి పూర్తి అవగాహన ఉంది. ఈ బ్లూ జెర్సీని ఆపటం ఎవరికైనా కష్టమే. ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల ఫారెన్ ప్లేయర్స్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ టీమిండియా బ్యాలెన్స్డ్గా ఈసారి అద్భుతంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగబోయే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.